అర్జెంట్ పనా? యాడో తేడా కొడుతున్నట్టుండాదే. నాకు అలాగే అనిపిస్తుంది మమ్మీ. ఈ రోజు కూడా పూర్తిగా వర్క్ చేయలేదంట. పని చేస్తూ చేస్తూ మధ్యలోనే వెళ్ళిపోయాడంట. రేపైతే పూర్తిగా లీవ్ పెట్టేశాడు. మమ్మీ, మనకు తెలియకుండా ఏదో చేస్తున్నాడు. నువ్వు బావకి దూరంగా బాధగా ఉంటే నేను మాత్రం నా భార్యతో సంతోషంగా ఎలా ఉంటానమ్మా? వాడు మనకి తెలియకుండా ఏం చేసినా అది వినయ్ కోసమే అయ్యుంటాది మ్యాగీ. అన్నయ్య కోసమా? మరి అంతకు మించిన అవసరం వాడికేముండాది చెప్పు? వినయ్ని మూడో కంటికి తెలియకుండా మనం దాచిపెట్టుండాం కదా. ఆ దాచిన ప్లేస్ ను కనిపెట్టేదానికి వాడు కథలు పడతా ఉన్నట్టుండాడు. ఆ వెంకీగాడు వాళ్ళ చెల్లితో రేపు వాళ్ళింట్లోనే వ్రతం చేస్తున్నాడంటమ్మా. వ్రతమా? వ్రతం చేయిస్తే చేయించుకొని దాంట్లో భయపడ్డానికేముండదు బావగారు. ఆ వ్రతానికి వినయ్ బాబుని తీసుకొస్తానని వేరే లెవెల్లో వాళ్ళ చెల్లికి మాటిచ్చాడంట. అదా సంగతి. విన్నావుగా అమ్మీ, నువ్వు సెలవు సంగతి చెప్పినావు, వీళ్ళు వ్రతం సంగతి చెప్పుండారు. కానీ రెండు సంగతులు వినయ్ని వెతికి పెట్టే దానికోసమే. బావగారు, ఎక్కడా ఏ విధమైన తప్పు జరగడం లేదు కదా. వినయ్ గురించి ఆ వెంకిగాడికి ఏ విధమైన జాడ తెలిసే అవకాశం లేదుగా. 99% జరగదమ్మా. 99% జరుగుదమ్మా అని నాంచుతూ చెప్పడం కాదు, మరి 1% గురించి కూడా చెప్పు. అత్తయ్య, ఎందుకైనా మంచిది నేను వెళ్ళి వాళ్ళకి జాగ్రత్త చెప్పిరానా? అదేంటి అత్తయ్య, 1% గురించి జాగ్రత్త చెప్తే అలా కొడతారేంటి అత్తయ్య? ఇట్లాంటి తోలు మందం తెలివితేటలు ఏవి వాడమాకు. ఇప్పుడు ఆ వెంకిగాడు డాగ కళ్ళేసుకుని వెతికే పనిలో ఉంటాడు. మన వాళ్ళు ఎవరైనా వినయ్ దగ్గరికెళ్లి పని చేస్తే ఇంక వాడి చేతిలో మన పని అయిపోయినట్టే. బావగారు, అమ్మా, వినయ్కి ఈ ఫారెన్ సంబంధం ఓకే అయ్యి వాణ్ణి దేశం దాటించేంత వరకు అటువైపు చీమ కూడా వెళ్లకుండా చూసుకోండి. ఆ బాధ్యత మీదే. నేను చూసుకుంటానమ్మా, నాకు వదిలే. రారా. సరే వదనా. అబ్బా, ఇక్కడ యాదగిరి ఇల్లు ఎక్కడన్నా? ఇలా ముందుకు వెళ్ళి లెఫ్ట్ తీసుకోండి. వరుసగా 4 ఇళ్ళు దాటిన తర్వాత అక్కడ ఎవరిని అడిగినా గానీ యాదగిరి గురించి చెప్తారు. అటు వెళ్ళండి. థ్యాంక్ యూ సో మచ్. మీకు ఏమైనా డౌట్ ఉంటే ముందుకు వెళ్ళి అడగండి. సరే అన్న. అలాగే. హాయ్ పాపా. హాయ్ అన్నయ్య. యాదగిరి ఇల్లుదేనా? అవును, ఈ ఇల్లు మాదే. ఓ, యాదగిరి మీ నాన్న? అవును, మా నాన్నే.
మరి మీ నాన్న ఇంట్లో ఉన్నాడా? లేడు, ఎక్కడికో బయటికి వెళ్ళాడు. ఇంట్లో అమ్ముంది. అమ్మా, ఒకసారి అమ్మని పిలుస్తావా? అలాగే. అమ్మా, అమ్మా. ఏంటే ఎవరు? మాయ్యా, ఈ వెంకీగడు ఎంతసేపటికి రాడని మాయ్యా, ఇంకెంతసేపు వెయిట్ చేయాలి? ఒరేయ్, ఆ వెంకీగడి వాళ్ళ మ్యాగీ పాప గేలానికి చిక్కిన చేపరా. ఒరేయ్, వాడొచ్చే వరకు అర్ధరాత్రి అయినా వెయిట్ చేయాల్సిందే. మావయ్య, అదిగో వచ్చేసాడు. రే, మ్యాగీ పాపకి హింట్ ఇచ్చేస్తా. అమ్మా, వెంకీ వస్తున్నాడు. పద పద. వెంకీ వచ్చేస్తున్నాడా? అయితే నేను ఇప్పుడే వచ్చేస్తున్నాను.